భవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన విజయోత్సవాలలో ఈ రోజు అర్బన్ డే అని తెలిపారు. జగిత్యాలలో తై బజారు అంగడి చిట్టీల వసూళ్లను నిలిపివేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి తై బజారు నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. తై బజార్ అంగడి చిట్టి వసూలు లేని మున్సిపాలిటీ కేవలం జగిత్యాల టౌన్ మాత్రమే చెప్పంటున్నా. నేను దట్స్ వై ఐ సెడ్ ఇలా జగిత్యాల మున్సిపాలిటీ మొత్తం పట్టణాలకు ఇది ఒక ఆదర్శం అని చెప్పండి, మొత్తం మున్సిపాలిటీస్కి ఇది ఒక ఆదర్శం అని చెప్పంటున్నా. అంటే ఇతరత్రా కూడా ఉన్నాయి, బట్ ఇదేదైతుందో దిస్ ఇస్ వన్ అండ్ ఓన్లీ మున్సిపాలిటీ. దిస్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ మున్సిపాలిటీ ఇన్ హోల్ తెలంగాణ స్టేట్ అండ్ ఈవెన్ ఇన్ ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ ఎక్కడ ఏదైతుందో మీకు మున్సిపల్ అంగడి చిట్టి తైబజార్ వసూలు లేకుండా నిరుపేదలకు అండగా నిలిచినటువంటి ఒక మున్సిపాలిటీ కేవలం జగిత్యాల మున్సిపాలిటీ. అది కాంగ్రెస్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీతో. నేను 96 దా ప్రజా జీవితానికి ఏదైతుందో నాకు ఇది ఒక తృప్తి అంటున్నా. మనిషికి జీవితంలో ప్రజా జీవితం ఎవరికైనా కానీ ప్రజాభిప్రాయం మీద కొనసాగుతుంది. నా జీవితంలో ఏదైతుందో ఒక పని ఒక కార్యక్రమం ఏదైతుందో మొత్తం రాష్ట్రానికి ఆదర్శం నేను చేసిన. వీళ్ళ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో, నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏదైతున్నదో వీళ్ళు ఈ అర్బన్ డే పురస్కరించుకొని నేను వారికి ఇంకో ఈ లేఖ రాస్తాను, మీకు ఇచ్చింది అదే కాపీ. వీళ్ళ అర్బన్ డే మీరు ఏదైతే రాష్ట్రమంతా దీన్ని నిర్వహిస్తున్నారో ఏ జగిత్యాల మున్సిపాలిటీ ఏదైతుందో నిరుపేద వర్గాలకు అండగా నిలబడే విధంగా, అండగా నిలిచే విధంగా తైబజార్ అంగడి చిట్టిని పూర్తి స్థాయిలో రద్దు చేయడం జరిగిందో మీరు దీన్ని ఆదర్శంగా తీసుకొని, దీని ఉదాహరణగా తీసుకొని మొత్తం రాష్ట్రంలో కూడా అన్ని మున్సిపాలిటీలలో ఈ వీధి వ్యాపారాలకు సంబంధించి, స్ట్రీట్ వెండర్ సంబంధించి ముఖ్యంగా మనం చూస్తుంటే గమనిస్తే తోపుడు బండ్లు అంటుంది నిరుపేద వర్గాలు. కొబ్బరి బొండాలు ఉండే వాళ్ళు 50-100 మంది ఉంటారు జగిత్యారు. కొబ్బరి బొండాలు అనుకుంటారని చెప్పంటున్నారు. వాళ్ళు ఇమీడియట్లీ కాంగ్రెస్ కౌన్సిల్ వచ్చింది.